రాబోయే రోజుల్లో రాబోయే తరాలలో నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని కూడా మనం మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో నీటి హక్కులని మనం పెంచుకోవాల్సింది పోయి కష్టపడి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెచ్చినటువంటి నీటిపారుదల హక్కుల్ని, ఉదాహరణకి రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మనం రోజుకి 3 టీఎంసీల నీరు తీసుకొచ్చే అవకాశాన్ని హక్కుల్ని మనకి కల్పించినప్పటికీ ఇప్పుడున్నటువంటి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ నీటితో మనం ఏం చేయగలం, దానికి సంబంధించి ఎన్జిటి క్లియరెన్సెస్ లేవు, అవి లేవు ఇవి లేవు అని చెప్పి తెలంగాణ రేవంత్ రెడ్డి గారి కోసం దీన్ని తాకట్టు పెట్టేటువంటి ముఖ్యమంత్రిని మనం ప్రపంచంలో కాదు కదా ఎక్కడ కూడా చూడం. ఇలాంటి మనకున్నటువంటి మన ప్రయోజనాలను కాపాడాల్సింది పోయి మన ప్రయోజనాల్ని నష్టపరిచేలాగా మనకున్నటువంటి హక్కుల్ని కూడా వదులుకున్నటువంటి ఇటువంటి ముఖ్యమంత్రి పరిపాలనలో మనం ఉంటా ఉన్నామంటే సిగ్గుపడాల్సినటువంటి విషయం. అటువంటి రోజుల్ని ఈరోజు మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం.